జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. భారత రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్నప్పుడు జరగక ముందు కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి మనకు. ఎలా అంటే బ్రిటిష్ వాడికి మాకు సంపూర్ణ స్వాతంత్రం కావాలి అని చెప్పేసి మనం అడుగుతుంటే బ్రిటిష్ వాడు ఏమంటాడంటే మనకు సంపూర్ణ స్వాతంత్రాన్ని అంటాడు. వాడు దశల వారీగా స్వతంత్రాన్ని ఇస్తా అని చెప్పేసి సంథింగ్ అంటే వాడు ఏదో ఒకటి మనల్ని ఉద్యమాల నుంచి పక్క జరగడానికి వాడు ఏదో ఒక మాట చెబుతూ మనల్ని దాటవేస్తూ వాడు పరిపాలిస్తూనే వస్తున్నాడు అనమాట వాడు. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు అంటే ఊకే మీరు స్వతంత్రం కావాలంటున్నారు కదా, మీకు స్వతంత్రము మేము ఎందుకు అంటే చూడండి వాడు ఏమంటున్నాడు అంటే ఒక బ్రిటిష్ వాడు మనం రెచ్చగొడుతున్నాడు అనమాట. ఏ విధంగా రెచ్చగొడుతుందో ఒకసారి చూడండి. మనకు స్వతంత్రం ఇయ్యడానికి వానికి ఉన్న కారణాలు చెప్తున్నారు. మీరు అనాగరికులు, నాగరికత లేనివారు, మీకు పాలన చేత కాదంటూ భారతీయుల్ని అవమానిస్తూ వచ్చిన ఆంగ్లేయులు ఒక దశలో స్వాతంత్రం కావాలంటే మీ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగం రాసుకొని రండి అంటూ సవాల్ విసిరారు. ఫలితంగా స్వతంత్రానికి ముందు 2 రాజ్యాంగాలు రాశారు మన వాళ్ళు. వాటి రచనకు జరిగిన ప్రయత్నాన్ని చూస్తే ఓకే, మనకు స్వతంత్రం మాకు ఇవ్వండి, మాకు సంపూర్ణ స్వాతంత్రం కావాలని మనం కోరుకుంటుంటే బ్రిటిష్ వాడు మన అనాగరికుడు, మీకు పరిపాలన చేత కాదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది అన్నారన్న విషయం అందరికీ మనకు తెలిసిన విషయమే అన్నప్పుడు. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా మనం అందరికీ తెలుసుకోవాలి. ఏంటంటే 1946లో మనం రాజ్యాంగ రచనకు ముందు ఈ దేశంలో మనం 2 సార్లు రాజ్యాంగం రాసుకున్నాం. మనం సొంతంగా 2 సార్లు మనం రాజ్యాంగం రాసుకున్నాం. అది 1925 అలాగే 1929. ఈ 2 మనం ఎందుకు అంత పర్టికులర్గా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఇక్కడ మనము చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఏమంటారంటే నీకు ఇవాళ హక్కులు ఇచ్చింది అన్న కానీ, లేకుంటే నీకు రిజర్వేషన్ ఇచ్చింది అన్న కానీ, ఇలాంటి ఎన్నో విషయాలు మాట్లాడుతుంటారు. అవన్నీ కూడా అంబేద్కర్కే కేటాయిస్తారనమాట. అంటే ఇవన్నీ కూడా అంబేద్కర్ వల్లనే వచ్చాయి అని చెప్పేసి, ఓటు హక్కు కూడా అంబేద్కర్ వల్లనే వచ్చింది అని చెప్పేసి ఇలాంటి చాలా మాట్లాడుతుంటారు. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ వల్లనే కాదు, అంబేద్కర్ వల్ల కాదు ఇదంతా జరిగింది. అంబేద్కర్ కంటే ముందే ఈ దేశంలో మనకు ఆస్తిలో హక్కు స్త్రీలకు కానీ, ప్రాథమిక హక్కులు కానీ, ఓటు హక్కు కానీ, ఇవన్నీ కూడా అంబేద్కర్ మాట్లాడక ముందే ఈ దేశంలో మాట్లాడడం జరిగింది. ఈ రాజ్యాంగం కంటే ముందే 2 రాజ్యాంగాలు మనం ఏవైతే రాసుకున్నామో ఆ 2 రాజ్యాంగాల్లో ఇవన్నీ మనం రాసుకున్నాము అని క్లారిటీ ఇవ్వడానికి కోసము, మీకు చెప్పడానికి కోసమే ఇదంతా నా ప్రయత్నం ఇది. ఓకే, దానికి ఆధారాలు కూడా మీకు నేను చూపిస్తాను. చూపిస్తాను చూడండి. దీనికి ఆధారాలను కూడా మీకు చూపిస్తాను. మాకు స్వయం పాలనాధికారం అప్పగిస్తే స్వయం ప్రతిపత్తి గల భారత రాజ్యాంగం ఎలా ఉంటుందని నిర్దిష్టంగా చెప్పే ప్రయత్నం 1925లో జరిగింది. 1925లో జరిగినప్పుడు అంబేద్కర్ గారు ఏం చేస్తున్నారు అనేది, 1925లో అంబేద్కర్ గారు చేస్తున్న పని ఏంటనేది అంబేద్కర్ న్యూస్లో ఒకసారి చెక్ చేసుకోండి మీరు. హోమ్ రూల్ ఉద్యమకర్త అన్బిసెంట్ సారథ్యంలో తేజ్ బహదూర్ సప్రు, ఈయన అప్పుడు రాసుకున్న రాజ్యాంగానికి చైర్మన్ అనమాట, ఆ కమిటీకి చైర్మన్ అనమాట. సప్రు విఎస్ శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో దీన్ని తయారు చేశారు. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ఇంత భిన్నాభిప్రాయాలు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్న ఈ దేశాన్ని ఒకటే రాజ్యాంగంలో వీళ్ళందరినీ ఒక గొడుగు కింద తీసుకురావడం చాలా కష్టం అనే ఉద్దేశంతోనే మీకు ధైర్యం ఉండి, మీకు సత్తా ఉంటే మీరు రాజ్యాంగం రాసుకొని రండి, అప్పుడు మేము ఇస్తాము అని చెప్పినప్పుడు 1925లో మొట్టమొదటిసారిగా మనము రాజ్యాంగం రాసుకున్నాము. అది తేజ్ బహదూర్ సప్రు చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు మనం రాసుకున్నాం అనమాట. అప్పుడు ఏం జరిగింది చూడండి. బ్రిటన్ రాచరికానికి లోబడి సాగే స్వయం పాలనలో ప్రాథమిక హక్కులు చూడండి. 1925లో మనం రాసుకున్న రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఉచిత ప్రాథమిక విద్య, భావ ప్రకటన,
స్వేచ్ఛ, వివక్ష లేని సమాజం ఇలాంటి ఉండాలని చెప్పేసి దాదాపు 127 ఆర్టికల్స్ మీరు ఒక్కసారి మన గూగుల్ కావచ్చు, లేకపోతే కొన్ని ఇంటర్నెట్ కొన్ని లైబ్రరీస్ ఉంటాయి, కొన్ని సెంట్రల్ లైబ్రరీ లాంటి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి మీరు ఇది సెర్చ్ చేయండి. అప్పుడు ఏర్పడిన కమిటీ ఏంటంటే ద కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్, నేషనల్ కన్వెన్షన్ ఇండియా 1925. ఇది ఒకసారి మీరు ఏదైనా లైబ్రరీలో కొట్టండి లేదా గూగుల్లో కొట్టినా కూడా దీనికి సంబంధించిన పూర్తి ఆర్టికల్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు నెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి. అందులో ఇవన్నీ కూడా ఏవైతే ఓటు హక్కు, ఎవ్రీథింగ్, ఆస్తిలో హక్కు, ప్రతిదీ 127 ఆర్టికల్స్తో మనము ఆ రోజు మన రాజ్యాంగం రాసుకున్నాము. ఆ రాజ్యాంగం రాసుకొని ఇది మేము రాసుకున్న రాజ్యాంగం, మాకు స్వతంత్రం ఇవ్వండి అని బ్రిటిషర్స్కి మనం ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఏమైందో చూడండి ఒకసారి. ఇలా చాలా అంశాలను పొందుపరిచారు. దీన్ని కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లుగా 1925 లేబర్ పార్టీ కీలక సభ్యుడు జార్జ్ లాన్స్బరీ బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కానీ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఓడిపోవడం వల్ల ఆ బిల్లు మరుగున పడిపోయింది. ఆ రోజు మన బిల్లును ఆమోదం తెలపాల్సిన బిల్లును అక్కడ ఉన్న బ్రిటన్లో పార్టీలో ఎలక్షన్స్ జరిగి లేబర్ పార్టీ ఉంది, అది ఓడిపోవడం వల్ల మన బిల్లును కూడా తీసి పక్కన పెట్టడం జరిగింది. ఇది మొదటిసారి జరిగింది. దీని తర్వాత మళ్ళీ రెండవసారి మళ్ళీ ఇదే సిచ్యువేషన్ మళ్ళీ మనకి ఎదురైంది. ఏంటంటే సైమన్ కమిషన్ వచ్చినప్పుడు, సైమన్ కమిషన్ మన భారతదేశానికి 1928లో వచ్చింది. ఆ వచ్చినప్పుడు మొత్తం యావత్తు వాళ్ళతో కూడా మనం అందరం కలిసి మాకు సంపూర్ణ స్వాతంత్రం కావాలి అని చెప్పి మనము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా మనకు ఒక సవాల్ విసిరింది. ఏంటంటే మీకు పరిపాలన చేత కాదు, మీరు వెళ్ళి మీరు రాజ్యాంగం రాసుకొని రండి అంటే మళ్ళీ అప్పుడు ఒకసారి మనం రాజ్యాంగం రాసుకోవడం జరిగింది. చూడండి, దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తా చూడండి మీకు. బ్రిటన్ ప్రభుత్వంలో భారత వ్యవహారాలు చూసే మంత్రి లార్డ్ బిర్కెన్హెడ్ పార్లమెంట్లో మాట్లాడుతూ తమ దేశవాసులందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని భారతీయుల్ని రాసి చూపమనంటే చూద్దాం అంటూ సవాల్ విసిరాడు. తాము పెట్టిన మత విభజన ఉచ్చులో పడ్డ భారత్లో అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగం రాసుకోవడం అసాధ్యమైనది అనేది బ్రిటిష్ వారి ప్రగాఢ విశ్వాసం. కానీ భారత జాతీయోద్యమ నేతలు బిర్కెన్హెడ్ సవాల్ను స్వీకరించారు. భారత రాజ్యాంగ రచనకు అన్ని పార్టీలతో కమిటీని ఏర్పాటు చేశారు. అన్ని పార్టీలు, దేశంలో ఉన్న అన్ని పార్టీలతోనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో మోతీలాల్ నెహ్రూ చైర్మన్, మన నెహ్రూ వాళ్ళ ఫాదర్ అనమాట, మోతీలాల్ నెహ్రూ చైర్మన్గా, ఆయన కుమారు జవహర్లాల్ నెహ్రూ కార్యదర్శిగా ఏర్పాటైన ఈ కమిటీలో ఆలీ ఇమాం, తేజ్ బహదూర్ సప్రు, సుభాష్ చంద్రబోస్ కూడా ఇందులో చాలా కీలకమైన పాత్ర, రెండవసారి రాజ్యాంగం రాసుకుంటూ చాలా కీలకమైన పాత్ర పోషించారు. సుభాష్ చంద్రబోస్ కమిటీలో ఉన్నారు. ఏఆర్ జయకర్, అన్బిసెంట్ సభ్యులు, వీళ్ళందరూ కలిసి దేశంలోని అన్ని పార్టీలను ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని వీళ్ళు ముఖ్య పాత్ర చేస్తూ మళ్ళీ ఒకసారి 87 ఆర్టికల్స్, వీళ్ళు సెకండ్ టైం రాసిన రాజ్యాంగంలో 87 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 87 ఆర్టికల్స్తో రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు. 1929 ఆగస్టులో ఈ కమిటీ రాజ్యాంగ ముసాయిదాను అన్ని పార్టీల సదస్సుకు సమర్పించింది. స్వయం ప్రతిపత్తితో కూడిన పార్లమెంటరీ తరహా పాలనను ప్రతిపాదించింది. దీని నెహ్రూ నివేదిక అని కూడా అంటారు. అప్పట్లో చాలా పత్రికలు ఈ నివేదికను స్వేచ్ఛ భారత మ్యాగ్నా కార్టాగా అభివర్ణించాయి. వీళ్ళందరూ కలిసి మాకు అప్పుడు కూడా స్వతంత్రం కావాలి, సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి సెకండ్ టైంలో రాసిన దాంట్లో కూడా పూర్తిగా అందరికీ సేమ్ ఇవే అనమాట. ఏవైతే అంతకుముందు ఉన్న ఆర్టికల్స్, ఏది హక్కుల గురించి కావచ్చు, ఆస్తి హక్కు కావచ్చు, స్త్రీల స్వేచ్ఛ కావచ్చు, వివక్ష లేని సమాజం కావచ్చు, ఇలాంటి అన్ని విషయాలు ఈ సెకండ్ దాంట్లో కూడా రాశారు. ఇదే విషయాన్ని అంబేద్కర్ కూడా ఒప్పుకున్నాడు. అది కూడా మీకు ఒక సందర్భం చూపిస్తాను నేను. అంటే ఈ రెండు సార్లు రాసుకున్న ఈ రాజ్యాంగంలో, మన రాజ్యం కోసం మనం రాసుకున్న రాజ్యాంగంలో
అంబేద్కర్ పాత్ర ఎంత అనేది ఒకసారి ఆలోచించండి. 1946కు ముందు 1925, 1929 ఈ 2 సార్లు రాసుకున్న రాజ్యాంగంలో అంబేద్కర్ పాత్ర అసలు ఏమీ లేదు. అంబేద్కర్ దీన్ని వ్యతిరేకించిండు. ఎందుకంటే ఈ 1925లో రాసుకున్న దాన్ని 1929లో దీన్ని కూడా అంబేద్కర్ వ్యతిరేకించారు. ఎందుకంటే అంబేద్కర్ గారు ఏ రోజు కూడా స్వతంత్ర ఉద్యమాలు కావాలి, స్వతంత్రం కోసం ఆయన ఏ రోజు స్వతంత్రం కోసం పోరాడలేదు. ఆయన ఏ రోజు పోరాడలేదు ఆయన. సో ఈ 2 రాజ్యాంగాలను రాసుకుంటున్నప్పుడు ఆయన దీన్ని వ్యతిరేకించిండు. ఇందులో ఈవెన్ ఒక మెంబర్గా కూడా ఆయన పాల్గొనలేదు. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి అందరూ. ఎందుకంటే ముందు రాబోయే వాటికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.